హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఈరోజు ఏం చేస్తానంటే పెసరపప్పు చారు చేస్తున్నాను నా స్టైల్లో. ఇది చాలా బాగుంటుంది. అయితే పెసరపప్పుని 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీనికి 5 కప్పులు నీళ్ళు వేసాను. ఇలాగ మామూలుగా వండుతున్నాను అనమాట, కుక్కర్లో కాకుండా. అప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే పెసరపప్పుని బాగా 3-4 సార్లు కడిగి ఒక 5 కప్పులు అంటే 1 కప్పు పెసరపప్పుకి 5 కప్పులు నీళ్ళు పోసి ఒక 3 పచ్చిమిర్చి ఇలా చీల్చి ఒక 2 వెల్లుల్లి రేఖలు ఒక చిన్న ఉల్లిపాయ ఇలా ముక్కలు చేసి వేసాను అనమాట. నా స్టైల్ ఇది. చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం. చాలామంది పెసరపప్పు వండేటప్పుడు ఉల్లిపాయ వేయరు, కానీ నేను వేస్తానన్నమాట. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసి చూస్తే ఎలా ఉందో మీకు తెలుస్తుంది. దీనిలోనే నేను ఏం చేస్తానంటే, ఇదిగో చూడండి, పసుపు ఉంది కదా, ఈ పసుపు ఒక్క చిటికెడు వేస్తాను. ఇలా అంటే ఒక చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి చీలికలు, 2 వెల్లుల్లి రేఖలు, కొంచెం పసుపు వేసాను అనమాట. ఇంకేమీ వేయలేదు. సేమ్ దానిలోనే ఇంకా 1 చుక్క ఆయిల్ వేద్దాం. ఎక్కువ కాకుండా ఒకే 1 చుక్క. చూడండి, ఓకే, చాలు. ఇంత ఆయిల్ వేసి దీన్ని బాగా మెత్తగా ఉడకనిద్దాం. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను. ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ మనం వేసుకునే 5 కప్పుల వాటర్తో సరిపెట్టేసుకుందామంటే సరిపెట్టుకోవచ్చు. లేదు ఇంకా పలచగా కావాలి అంటే మాత్రం అప్పుడు కొంచెం పప్పు అంతా ఉడికిన తర్వాత దాని ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? ఇది చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంత ఇష్టం అవుతుందో. నేను ఈవేళ ఎందుకు పెట్టానంటే, సమ్మర్ కదా, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా కొంచెం చలవ చేస్తుంది అన్నట్టు పెట్టానన్నమాట. ఇలా వేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, 2 వెల్లుల్లి రేఖలు, తర్వాత నీళ్ళు, ఇవన్నీ పసుపు వేసాం కదా, ఈ పెసరపప్పుని పూర్తిగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మీరు సేమ్ ఇదే పద్ధతి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే 2 నిమిషాల్లో విజిల్ వచ్చేస్తుంది. అలా కాకుండా నేను ఎలా వండుతున్నాను కాబట్టి కొంచెం ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. ఓకేనా? చూడండి, సగం వరకు ఉడికింది. ఒక 8 నిమిషాలు అయింది. సగం వరకు ఉడికింది. ఇంకా ఉడకాలి, ఇంకా బాగా మెత్తగా ఉడకాలి. ఇది ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. అయితే ఇలా సగం ఉడికిన తర్వాతే మనం ఏం చేయాలంటే, కొంచెం ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం కారం. పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కారం చూడండి, ఇది ఒక చిన్న స్పూనుడు అన్నమాట వేసేసి, ఇప్పుడు ఏమవుతుందంటే సగం ఉడికిన తర్వాత మనం ఇలాగా ఉప్పు కారం వేయడం వల్ల ఇప్పుడు మిగతా భాగం ఈ ఉప్పు కారంతో కలిసి ఉడుకుతుంది అన్నమాట. అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది పప్పు. ఉప్పు కారంతో కలిపి ఉడుకుతుంది. ఇంకొక 10 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు ఇలా చిక్కగా అవుతుంది కదా, మనం రుబ్బుకునేటప్పుడు మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా నీళ్ళు వేసుకుని మరిగించుకుందాం. పొట్టి నీళ్ళే పోయాలి, చింతపండు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. పెసరపప్పులో పప్పు ఉడికేలోపు నేను ఏం చేశానంటే, చూడండి, పోపులు, తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు తీసి అట్టే పెట్టాను. ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని రుబ్బేసుకుని మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా చేసుకుందాం. ఇలాగా బాగా ఉడికిన తర్వాత ఈ పెసరపప్పుని ఇలా మెదుపుకోవాలి, బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న పెసరపప్పులో మనం కొంచెం వాటర్ వేసి ఇలా రుబ్బేసిన తర్వాత కొంచెం మనం వాటర్ కావాల్సినంత పలచగా వేసుకోవాలన్నమాట. ఓకే, నేను అంతవరకు వేసాను. మీకు ఎంత పలచగా కావాలో అంత పలచగా వేసుకోండి. ఇలా ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మరిగిద్దాం. ఇలా మరుగుతున్న టైంలో మనం చక్కగా కొంచెం కరివేపాకు, దీనిలో పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు మరిగిద్దాం. చూసారా ఎంత పలచగా చేశానో నేను. ఈ విధంగా ఉంటే పిల్లలకి కానీ చక్కగా మనం కానీ వేసుకుని చక్కగా ఏదైనా సైడ్ డిష్ పెట్టుకుని తింటే టేస్టీ పెసరపప్పు చారు రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ మరుగుతూ ఉండగా ఈ పక్కన నేను ఏం చేస్తానంటే, ఇక్కడ పోపు వేస్తాను. ఇప్పుడు నేను ఈ పక్కన ఏం చేస్తున్నానంటే, పప్పు చారు మరుగుతుంది కదా, ఇక్కడ
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పోపు వేయడానికి సిద్ధం చేస్తున్నాను అనమాట. ఓ పక్కన పెసరపప్పు చారు మరుగుతుంది, మనం పక్కన ఈ పోపు రెడీ చేసుకుంటే వంట త్వరగా అయిపోతుంది అనమాట. అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను పెసరపప్పు చారుకి ఓన్లీ ఆయిల్ మాత్రమే వాడతాను. ఎందుకంటే కలగూర పప్పు, ఆకుకూర పప్పు, లేకపోతే పొడిపప్పు చేసినప్పుడు మాత్రం నెయ్యి వేస్తాను నూనెతో పాటు. కానీ ఈ పెసరపప్పు చారు లేకపోతే పల్చటి పప్పు చారు చేసినప్పుడు మాత్రం కంపల్సరీ వట్టి నూనెతోనే పోపు పెడతాను అనమాట. అయితే ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత మనం లైన్గా ఒక్కొక్కటి అన్నీ వేసుకుందాం. క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత చూడండి పోపు సామాను, ఆవాలు, తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అంటే ఒక రవ్వ జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ పెసరపప్పుకి, కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువే వేసుకుందాం. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేద్దాం. ఓకేనా. పెసరపప్పు చారుకి ఇంగువ వాడను, కందిపప్పు చారుకి అయితేనే వాడతాను. అందుకని వెల్లుల్లిపాయలు, తర్వాత చూడండి ఈ ఎండుమిర్చి, అంటే 3 ఎండుమిర్చి తీసుకుని ఇలాగా చిన్న చిన్నగా వేసేసాను. ఎండుమిర్చి వేసి కొంచెం బాగా వేగిన తర్వాత మనం తాలింపులో వేసుకుంటాం. అంటే పోపుకి నేను ఇవి మాత్రమే వాడతాను. పెసరపప్పు చారుకి చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ ఉంటే కొత్తిమీర కొన్ని 2 ఆకులు వేసుకోవచ్చు, కానీ ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఇలా వేగిన పోపుని చూడండి బాగా వేగింది కదా, దీన్ని మనం తాలింపులో వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా ఒక మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి నేను చేసినట్టు ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు పెసరపప్పు అంటే ఇష్టపడని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా. బాయ్.